ఏపీ రాజధాని అమరావతి అరణ్యంగా కనిపిస్తుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల ప్రతిపాదన తెచ్చారు. దీంతో అక్కడ జరగాల్సిన అభివృద్ధి కుంటుపడింది. టీడీపీ కూటమి భారీ విజయాన్ని నమోదు చేసుకోవడంతో మరోసారి అమరావతి రాజధాని నిర్మాణం వెలుగులోకి వచ్చింది. ఎక్కడ విధ్వంసం ప్రారంభమైందో అక్కడి నుంచి తిరిగి అమరావతి రాజధాని పునర్నిర్మాణం అవుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం రాజధాని నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిన ఉద్దండి రాయనిపాలెం నుండి మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఆంధ్రుల కళ రాజధాని అమరావతి అలనాడు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటి శంకుస్థాపన జరిగినటువంటి ప్రాంతంలో మనం ఉన్నాము. ఇది అమరావతిలోని ఉద్దండ రాయపాలెంలో ఇక్కడ 171 ప్రముఖ పుణ్యక్షేత్రాల నుంచి తీసుకొచ్చినటువంటి మట్టి, అలాగే వివిధ నదుల నుంచి తీసుకొచ్చినటువంటి నీరుతో ఇక్కడ విశేష అభిషేకాలు, యజ్ఞ యాగాలు జరిగిన తర్వాత ఇక్కడ పవిత్రంగా 171 పుణ్యక్షేత్రాలను తీసుకొచ్చినటువంటి మట్టితోటి ఇక్కడ శంకుస్థాపన చేశారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి అప్పటి దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ ఇప్పుడు కూడా ఆయనే ఉన్నారు. అయితే మరొకసారి ఇది వార్తల్లో నిలిచిందని చెప్పుకోవచ్చు. అప్పుడు చేసినటువంటి శంకుస్థాపనకు సంబంధించినటువంటి ఇక్కడ మరొకసారి మళ్ళా ఏదైతే అమరావతి రాజధాని పునరావృతం కాబోతుంది, మళ్ళా పునర్జీవం పోసుకోబోతుంది అనేటువంటి ఒక సమాచారంతో ఈ ప్రాంత ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందుకనే ఈసారి ఏదైతే అమరావతిని విధ్వంసం సృష్టించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనను, ఆ పార్టీని భూస్థాపితం చేసి 164 స్థానాలు కల్పించి కూటమిని విజయకేతనంలో ఎగరవేసినటువంటి ఈ యొక్క ప్రజలు ఇప్పుడు ఇక్కడ రాజధాని నిర్మాణం కోసం ఏదైతే గతంలో శంకుస్థాపన చేశారో అక్కడ తిరిగి పూర్వవైపు రాబోతుందంటూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడే యజ్ఞాలు జరిగాయి. ఇక్కడే ఎన్నో పవిత్ర జలాల నుంచి తీసుకొచ్చినటువంటి నీరుతోటి, పుణ్యక్షేత్రాలను తీసుకొచ్చినటువంటి మట్టితోటి, దేశ నలుమూలల నుంచి కూడా తీసుకొచ్చినటువంటి మట్టి నీరుతోటి ఇక్కడ అభిషేకాలు చేసి ఎంతో పుణ్యజలాలతోటి ఇక్కడ పునీతమైనటువంటి ఈ ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఈ ప్రాంతం మరొకసారి రాజధానిగా విరాజిల్లబోతుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు దీన్ని తీర్చిదిద్దుతారు అనేటువంటి ఒక నమ్మకాన్ని అయితే ప్రజలు ఇప్పుడు వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి ఈ మట్టి ఏదైతే ఉందో, మనం చూస్తున్నటువంటి మట్టి దేశంలోని 171 పుణ్యక్షేత్రాల నుంచి తీసుకొచ్చినటువంటి మట్టిది. అన్ని పుణ్యక్షేత్రాల నుంచి తీసుకొచ్చినటువంటి మట్టితోటి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే ఈ పక్కనే ఉన్నటువంటి యాగశాలలో ఎన్నో యజ్ఞాలు, హోమాలు నిర్వహించిన తర్వాత వేద పండితులు, దేశ ప్రధాని నరేంద్ర మోడీ, అప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగానే ఈ యొక్క నిర్మాణానికి శంకుస్థాపన పడింది. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 3 రాజధానుల పేరుతో ఇక్కడ విధ్వంసం సృష్టించారు. మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఎంతో సందడి వాతావరణం నెలకొన్నటువంటి ప్రాంతం ఇప్పుడు అరణ్యాన్ని తలపిస్తుంది. అయితే ఈ అరణ్యాన్ని ఛేదిస్తూ మరొకసారి నూతన సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు మరొకసారి నిర్మాణం చేసి తీరుతారని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అమరావతిని మళ్లీ తీసుకువస్తానంటూ కూడా ఆయన చెప్పారు. అలాగే ఎన్డీఏ ప్రభుత్వం కూడా గతంలో కూడా ప్రకటించింది, ఖచ్చితంగా మేము అమరావతికే కట్టుబడి ఉన్నామని. అయితే మరికొద్ది రోజుల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇదే ప్రాంతంలో నుంచి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పేసి మనకి సమాచారం అందుతుంది. సమాచారం మేరకు ఇక్కడికి వచ్చి చూస్తే అర్థమవుతుంది ఇక్కడ ఎంత విధ్వంసం జరిగింది, ఎంత ఇది జరిగింది అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే అమరావతి నిర్మాణానికి సంబంధించి ఒక నమూనాను కూడా పక్కన ఏర్పాటు చేశారు. దానికి ప్రస్తుతానికి తాళాలు వేసి ఉన్నటువంటి పరిస్థితి. ఆ తాళాలన్నింటినీ పగలగొట్టి ఇప్పుడు మరొకసారి అమరావతి నిర్మాణం త్వరలోనే ప్రారంభం కాబోతుందనేసి అందుతున్నటువంటి సమాచారం. కెమెరా పర్సన్ సాయితో ఏడుకొండలు, బీఆర్కే న్యూస్, అమరావతి నుండి.